మార్గానికి మోక్షం లేదు. బొబ్బిలి పట్టణంలోని రామన్న దొరవలస సమీపంలో 2600 మంది పేదలకు ఇల్లు పట్టాలు ఇచ్చారు. వీటికి 80% నిర్మాణాలు పునాది దశలోనే ఉన్నాయి. కాలనీలో రహదారులు, డ్రైన్లు, తాగునీటి సదుపాయాలు కల్పన జరగలేదు. 17 కోట్లతో ప్రతిపాదించిన మోక్షం కలగలేదు. పట్టాలు రద్దు చేస్తామని అధికారులు, నేతలు బెదిరించడంతో లబ్ధిదారులు పునాది వరకే నిర్మించి వదిలేశారు. అంటే గతంలో ఇక్కడ కావలసిన రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు అక్కడ వెళ్ళడానికి ఎటువంటి సదుపాయం లేకుండా ఉండుంటే నివాసవాసులము, లబ్ధిదారులు అక్కడ ఎలా ఉండాలి అని బొబ్బిలి పట్టణంలో పేదలు తీసుకున్న పట్టాలను మళ్ళీ అధికారులు, నాయకులు మీరు ఇల్లు కట్టకపోతే మీరు వెనక్కి విచ్చేయాలని చెప్పడంతో పునాది దశలోనే కొంత వ్యయం ఖర్చు పెట్టి గాలికి వదిలేశారు. ఇలాంటివి రోడ్లు సరిగ్గా లేకపోతే, తాగడానికి నీరు లేకపోతే, మేము చేసుకున్న వాడుకలు డ్రైనేజ్ బయటికి వెళ్ళకపోతే మేము అక్కడ ఉండి ఏ విధంగా మా మనుగోడు సాగాలి అని బొబ్బిలి పట్టణంలో ఉన్న లబ్ధిదారులు అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఇవి గాలికి వదిలేస్తున్నట్ట మళ్ళీ మేము చేసుకున్న భవిష్యత్తులో దీనికి ఏ విధంగా మేము అక్కడ ఇల్లు నిర్మించుకోవాలని పట్టణ వాసులు లబోదిబం అంటూ ఉన్నారు. చూస్తూనే ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంవి నాయుడు.